హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మ వంట అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? గోబీ మంచూరియా. అది రెస్టారెంట్ స్టైల్లో ఎలా రావాలో చూసేద్దాం. ఇది నాకు తెలిసి గోబీ మంచూరియా అందరికీ ఇష్టమే ఉంటుంది. నాకు కూడా చాలా చాలా ఇష్టం. సో ఇంట్లోనే ఇంత టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు. ఇందుకు ముందుగా ఒక క్యాలీఫ్లవర్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా. కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కార్న్ఫ్లోర్ 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత మైదా కూడా యాడ్ చేసుకోవాలి. ఫోర్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్. ఇది చాలా చాలా ఈజీగానే మన ఇంట్లోనే చేసుకోవచ్చు. టైం కూడా చాలా ఎక్కువ ఏం పడదు, తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. తర్వాత కలర్ యాడ్ చేసుకోవాలి. ఆరెంజ్ రెడ్ కలర్, కేసరి రంగు అంటారు కదా, ఆ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ కాలీఫ్లవర్ పీసెస్కి ఇవి మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ వాటర్ వేయకుండా ఫస్ట్ ఈ పొడి అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. దాని తర్వాత లైట్గా వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకండి, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూనే కలుపుకోండి. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు నా ప్రతి వీడియో అప్డేట్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ ఫుల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా వేసి వీటిని అన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆయిల్ ఫుల్ ఫ్రై వేడెక్కిన తర్వాతే వేయాలి, ఎందుకంటే అలా వేయకపోతే కనుక సరిగ్గా కాలదు అండ్ చాలా టైం తీసుకుంటుంది కూడా. సో అందుకే మీరు చూసారు కదా, ఆయిల్ ఎంత ఫుల్ పొగ వచ్చేలాగా వచ్చిన తర్వాత వేసుకుంటే త్వరగా కలిపోతుంది. నాకు ఒక 10 minutes పట్టింది ఇవి ఫ్రై చేసుకోవడానికి. మీరు చూసి చేసుకోండి. ఈ విధంగా కాలిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పకోడీ కూడా వేసుకోవాలి. సో గోబీ అంతా రెడీ అయిపోయింది కదా, గోబీ పకోడా. ఇప్పుడు ఇందులోకి మంచూరియా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక అదే ప్యాన్లోకి మనం కొద్దిగా ఆయిల్ ఉంచుకోవాలి. మిగతా ఆయిల్ అంతా తీసేసేయాలి. దాని తర్వాత ఆ కొద్దిగా ఆయిల్లో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అలా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఆనియన్, క్యాప్సికమ్స్ వేసి ఇవి కూడా బాగా ఎర్రగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో వేస్తున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏది మిస్ అయినా కూడా టేస్ట్ మారిపోతుంది. కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి, కరివేపాకు. ఇవన్నీ కూడా ఒక 2-3 minutes పాటు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయింది కదా. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా
చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ ముందు యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి కారాన్ని. తర్వాత సాల్ట్, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, అజినోమోటో అంటారు కదా అది, హాఫ్ స్పూన్ గరం మసాలా, కార్న్ఫ్లోర్ వాటర్. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా టొమాటో కెచప్ 2 to 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా చేసి పెట్టుకున్న గోబీ ముక్కలు అన్నీ కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ గ్రేవీ అంతా కూడా ఆ గోబీకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ అంతా మిక్స్ చేస్తే సరిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో గోబీ మంచూరియా రెడీ. ఇదైతే చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో తెలియచేయండి. అండ్ మీరు నన్ను ఇంకా ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ప్రొవైడ్ చేశాను, ఇన్స్టా లింక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.